హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం కరెంట్ అఫైర్స్ 2024 ఏప్రిల్ 2024లోని కొన్ని కరెంట్ అఫైర్స్ చూద్దాం. మొదటిగా, కఠినమైన భూభాగాల్లో సైనికులు ఎదుర్కొనే ఆరోగ్య సమస్యలను పరిష్కరించడానికి సాంకేతిక పరిజ్ఞానాల పరిశోధన మరియు అభివృద్ధిపై సహకరించేందుకు ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్ ఏఎఫ్ఎంఎస్ ఏ సంస్థతో కలిసి పనిచేయనుంది? ఆన్సర్ ఐఐటి కాన్పూర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఏ వ్యక్తికి 2024 యంగ్ గ్లోబల్ అవార్డును అందించింది? ఇటీవల వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఏ వ్యక్తికి 2024 యంగ్ గ్లోబల్ లీడర్ అవార్డును లభించింది? ఆన్సర్ అద్వైత నాయర్. నెక్స్ట్ క్వశ్చన్, మిషన్ 2030 అనే మాస్టర్ ప్లాన్ను ఏ రాష్ట్రం ప్రకటించింది? మిషన్ 2030 అనే మాస్టర్ ప్లాన్ను ఏ రాష్ట్రం ప్రకటించింది? ఆన్సర్ కేరళ. నెక్స్ట్, మిత్రశక్తి 2023 మిత్రశక్తి 2023 ఉమ్మడి మిలిటరీ వ్యాయామం భారత్ మరియు ఏ దేశంతో కలిసి నిర్వహించింది? భారత్ ఏ దేశంతో కలిసి నిర్వహించింది? ఆన్సర్ శ్రీలంక. నెక్స్ట్, ఏ రాష్ట్రం ఇటీవల చిత్రకూట్లోని తులసి జలపాతం వద్ద రాముడి విల్లు బాణం ఆకారంలో ఉన్న గ్లాస్ స్కైవాక్ వంతెనను ఆవిష్కరించింది? ఆన్సర్ ఉత్తరప్రదేశ్. నెక్స్ట్, ఇటీవల విజ్డన్ టాప్ క్రికెటర్స్ అవార్డులని ఎవరు గెలుపొందారు? ఆన్సర్ ప్యాట్ కమిన్స్, నాట్ స్కివర్ బ్రెంట్. నెక్స్ట్, ఏప్రిల్ 2024లో అంతరిక్ష రంగానికి అవసరమైన భాగాల తయారీ కోసం ప్రభుత్వం ఎంత శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతించింది? ఎంత శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతించింది? ఆన్సర్ 100%. నెక్స్ట్, ఐక్యరాజ్య సమితి జనాభా నిధి UNFPA యొక్క ప్రపంచ జనాభా పరిస్థితి 2024 నివేదిక ప్రకారం భారతదేశ జనాభా ఎంతవరకు చేరుకుంటుందని అంచనా వేయబడింది? ఆన్సర్ 144 కోట్లు. నెక్స్ట్, ఇటీవల టైమ్స్ మ్యాగజైన్ ప్రకటించిన 100 మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఆఫ్ 2024లో 8 మంది భారతీయులున్నారు. అయితే ఈ జాబితాలో ఉన్న నటి ఎవరు, అనగా భారతీయ నటి ఎవరు అని అడిగాడు. ఆన్సర్ ఆలియా భట్. నెక్స్ట్, ఇటీవల జరిగిన ఏషియన్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ 2024 పోటీల్లో భారత్ 9 పథకాలను గెలిచింది. అయితే ఈ పోటీలు ఎక్కడ జరిగాయి? ఆన్సర్ బిష్కెక్, కిర్గిస్తాన్. ఇటీవల తిరంగా బర్ఫీ స్వీట్ GI ట్యాగ్ పొందింది. ఇది ఏ రాష్ట్రానికి చెందింది? ఆన్సర్ ఉత్తరప్రదేశ్. నెక్స్ట్, ఇటీవల ఏ దేశంలోని అడవులలో క్లౌడెడ్ టైగర్ క్యాబ్ లియోఫార్డస్ ఫార్డినాయిడ్స్ అనే కొత్త పులి జాతి కనుగొనబడింది? ఆన్సర్ బ్రెజిల్. ఇటీవల తెలంగాణలో ఇనుప యుగానికి చెందిన ప్రదేశాలను గుర్తించారు. అవి ఏవి? ఆన్సర్ కోటిలింగాల, నాగార్జున కొండ. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా. నెక్స్ట్ క్వశ్చన్, దక్షిణాసియాలోని LGBT పర్యాటకులకు సురక్షితమైన మరియు గౌరవప్రదమైన గమ్యస్థానంగా దేశాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో మొదటి అంతర్జాతీయ రెయిన్బో టూరిజం కాన్ఫరెన్స్ ఏ దేశంలో జరిగింది? ఆన్సర్ నేపాల్.
ఇటీవల కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ మరియు ఇండస్ట్రియల్ రీసెర్చ్ సంస్థ ఇండియాలో అతిపెద్ద క్లైమేట్ క్లాక్ని ఎక్కడ ఏర్పాటు చేసింది? ఆన్సర్ న్యూఢిల్లీ. నెక్స్ట్, ఇండియా ఇటీవల ఏ దేశంలో తొలిసారిగా హిందీలో రేడియో ప్రసార సేవల్ని ప్రారంభించింది? ఆన్సర్ కువైట్. నెక్స్ట్ క్వశ్చన్, డెలివరింగ్ ద సైన్స్ వి నీడ్ ఫర్ ద ఓషియన్ వి వాంట్ అనే థీమ్తో ఓషియన్ డికేడ్ కాన్ఫరెన్స్ 2024 ఎక్కడ జరిగింది? ఆన్సర్ బార్సిలోనా, స్పెయిన్. ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి పరిచయం చేయండి, అలాగే చివరిగా సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల జరిగిన 26వ వరల్డ్ ఎనర్జీ కాంగ్రెస్ వరల్డ్ ఎనర్జీ కాంగ్రెస్ 2024 సమావేశంలో యుఏఈ మంత్రి, ప్రస్తుత COP 28 అధ్యక్షుడైన సుల్తాన్ అహ్మద్ అల్ బెజర్కి గ్లోబల్ ఎనర్జీ ట్రాన్సిషన్ ఇంపాక్ట్ అవార్డును ఇచ్చారు. అయితే ఈ సమావేశం ఎక్కడ జరిగింది? ఆన్సర్ నెదర్లాండ్. నెక్స్ట్ క్వశ్చన్, కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై ఎవరి నేతృత్వంలో న్యాయ విచారణ కమిటీని ఏర్పాటు చేశారు? ఆన్సర్ PC ఘోష్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ విడుదల చేసిన హెల్త్ రిపోర్ట్ ప్రకారం పని ప్రదేశాల్లో అధిక ఉష్ణోగ్రత కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది మరణించారు? ఆన్సర్ 18,970 మంది మరణించారు. నెక్స్ట్ క్వశ్చన్, తేలికైన బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ని ఇటీవల ఏ సంస్థ తయారు చేసింది? ఆన్సర్ DRDO. ఇది BIS 17051 స్థాయి 6 రక్షణను అందిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఏ కంపెనీకి చెందిన ఫిష్ కర్రీ మసాలాలో పెస్టిసైడ్లు ఉన్నాయని, ఇథిలిన్ ఆక్సైడ్ లాంటి రసాయనాల వల్ల ఆరోగ్యానికి హాని జరుగుతుందని సింగపూర్ వాటిని నిషేధించింది? ఆన్సర్ ఎవరెస్ట్ ఫుడ్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్. నెక్స్ట్ క్వశ్చన్, 2024 జూన్ 1 నుంచి 29 వరకు జరగనున్న ICC పురుషుల T20 ప్రపంచ కప్ 2024 బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఉసేన్ బోల్ట్. నెక్స్ట్, ఎవరెస్ట్ పర్వతం నుండి చెత్తను సేకరించేందుకు ఏ దేశ సైన్యం ప్రచారాన్ని ప్రారంభించనుంది? ఆన్సర్ నేపాల్ ఆర్మీ. నెక్స్ట్ క్వశ్చన్, యునెస్కో వరల్డ్ హెరిటేజ్ యంగ్ ప్రొఫెషనల్స్ ఫోరం 2024 ఏ దేశంలో నిర్వహించబడుతుంది? యునెస్కో వరల్డ్ హెరిటేజ్ యంగ్ ప్రొఫెషనల్స్ ఫోరం 2024 ఏ దేశంలో నిర్వహించబడుతుంది? ఆన్సర్ భారతదేశం. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలో 150 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడిన 8వ మరియు మొదటి భారతీయ ఫుట్బాల్ క్రీడాకారుడు ఎవరు? 150 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడిన 8వ మరియు మొదటి భారతీయ ఫుట్బాల్ క్రీడాకారుడు ఎవరు? ఆన్సర్ సునీల్ ఛెత్రి. ఇవి ఫ్రెండ్స్ కొన్ని కరెంట్ అఫైర్స్లోని ప్రాక్టీస్ బిట్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, ప్రతి వారంలో 2 కరెంట్ అఫైర్స్ వీడియోస్ మీకోసం తయారు చేస్తున్నాను ఫ్రెండ్స్. ప్రతి నెలలో 8 కరెంట్ అఫైర్ వీడియోస్ వస్తాయి. వారానికి 2 అనగా ఆదివారం 1 అలాగే బుధవారం 1 కరెంట్ అఫైర్స్ వీడియో వస్తున్నాయి. ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కు పరిచయం చేయండి. అలాగే లాస్ట్లీ మై రిక్వెస్ట్ ఈజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.